Hi guys, welcome to VMRologies and guys, this is your VMR. So right now ఈ రోజు మనం యావరేజెస్ అనే టాపిక్ చూద్దామండి. యావరేజ్ లో బేసిక్ కాన్సెప్ట్ చెప్తున్నాను ఈ రోజు మీకు. సో విఎంఆర్ లాజిక్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎంఆర్ లాజిక్స్ లో ఇఫ్ యూ అబ్జర్వ్ లాస్ట్ ఇయర్ మనకి 1000+ జాబ్స్ వచ్చాయండి. విఎంఆర్ లాజిక్స్ లో 1000+ జాబ్స్ వచ్చాయి. సో ఎవరెవరు ఎందులో ఎన్ని సెలెక్ట్ అయ్యారనేది ఇక్కడ ఇచ్చాం ఆల్రెడీ విఎంఆర్ లాజిక్స్ ద్వారా. అండ్ దిస్ అవర్ రినోవ్డ్ ఫ్యాకల్టీ ఆల్ ఆఫ్ యూ. అండ్ రీసెంట్ గా మనం కొత్తగా ఒక 2025 కొత్తగా ఒక ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్యాచ్ స్టార్ట్ అయింది రీసెంట్ గా. ఎక్స్క్లూజివ్ లైవ్ బ్యాచ్ ఆఫ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి. సో ఈ బ్యాచ్ లో క్లాసెస్ వినాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, సింపుల్ గా ఏం చేస్తారంటే మొబైల్ ఓపెన్ చేసి ప్లే స్టోర్ లోంచి విఎంఆర్ లాజిక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాని ద్వారా మీరు క్లాసెస్ చూడొచ్చు, లేదా విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ లో క్లాసెస్ చూడండి, మీకు అర్థమైపోతుంది వాట్ ఆర్ ద హౌ టు డౌన్లోడ్ ఆల్ ద థింగ్స్. ఓకే, లెట్స్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ టాపిక్ నేమ్ ఆల్ ఆఫ్ యూ యావరేజెస్. సగటు అంటే ఏంటి? సో జనరల్ గా ఫార్ములా ఆఫ్ యూ సగటు ఫార్ములా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సగటు సూత్రం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇది యావరేజ్ ఫార్ములా. ఓకే, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఫస్ట్ కాన్సెప్ట్ అండి. ఈ ఫస్ట్ కాన్సెప్ట్ లో యావరేజ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, యావరేజ్ ఎలా చేయాలో చెప్తాం మీకు, చూడండి సారీ. Based on the following table, what is the average number of screws manufactured in the unit given in 6 months? క్రింది పట్టిక ఆధారంగా ఇచ్చిన 6 నెలల్లో యూనిట్ తయారు చేయబడిన స్క్రూల యొక్క సగటు సంఖ్య ఎంత? సో జనవరి నెలలో ఆ కంపెనీ 200 స్క్రూలు తయారు చేసింది. ఫిబ్రవరిలో 300 స్క్రూలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. మార్చి, ఏప్రిల్, మే, జూన్లో ఇన్ని స్క్రూలు తయారు చేశారు. యావరేజ్ గా ఎన్ని చేశారని క్వశ్చన్. యావరేజ్ గా ఆ కంపెనీ ఒక మంత్ ఎక్కువ తక్కువ మొత్తం మీద యావరేజ్ గా 6 months లో యావరేజ్ ఎంత అని అడిగాడు క్వశ్చన్. ఓకే, జనరల్ గా యావరేజ్ ఏం చేస్తారు, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీ చేస్తా అంటే టైం వేస్ట్. ఏం చేయాలో చెప్తాను చూడండి. యావరేజ్ కాసేపు అనుకుందాం అనుకోండి, వీటిల్లోంచి అనుకోండి ఏదో ఒక నెంబర్. ఓకే, నీ ఇష్టం వచ్చింది అనుకో ఏదో ఒకటి వాటిలో. నేను 250 అనుకుంటాను యావరేజ్. 250 అనుకుంటాను. ఓకే, ఇక్కడ 250కి 200 చూస్తే తక్కువ ఉంది, ఒక 50 తక్కువ ఉంది. 250కి 200 చూస్తే ఒక 50 తక్కువ ఉంది. ఇక్కడ 250కి 300 చూస్తే ఒక 50 ఎక్కువ ఉంది, 50 ఎక్కువ ఉంది. ఇక 250 మ్యాచ్ అయింది, బ్యాలెన్స్ అయింది, 0 0 ఇక్కడ అన్ని మ్యాచ్ అయింది, 0 0 0. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్సింగ్ చేద్దాం. బ్యాలెన్సింగ్ +50 -50 క్యాన్సిల్ అయింది. బ్యాలెన్స్ అంతా అంటే ఏమి లేదు, 0. మొత్తం ఇక్కడ +50 -50 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏది వచ్చిందో అదే యావరేజ్. 250 యావరేజ్ అయిపోయింది. ఆన్సర్ 250 ఈజ్ యావరేజ్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఈ బ్యాలెన్సింగ్ ఏంటి సార్ అంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, చూడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్. ఓకే, లుక్, వీటి మీద ఇప్పుడు కాన్సెప్ట్ బ్యాలెన్సింగ్ అనే దాని మీద కాన్సెప్ట్. ఓకే, చూడు. 48, 56, 39, 43, 49, 54, 52, 41. దీనికి యావరేజ్ ఎంత అని అడిగారు. సింపుల్, యావరేజ్ ఎంత అని అడిగారు. యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. అంటే ఈ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చేస్తే అయిపోద్ది. అలా చేయకు. ఇప్పటి నుంచి ఇంకేం చెప్తాను నేను, బ్యాలెన్సింగ్ చేసుకుందాం. ఒకటి అనుకో, ఒక వాల్యూ అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాల్యూ అనుకో, నీ ఇష్టం. అనుకో వాటికి అనుకోమంటే నేను 1,00,000 అనుకుంటా అలా కాదు, ఓ పద్ధతిగా అనుకో. ఎలా అనుకోవాలి? వాటికి దగ్గరలో కంఫర్ట్ వాల్యూ తీసుకో. నీ ఇష్టం వచ్చి నీ ఇష్టం. వాటి దగ్గరలో ఒక వాల్యూ అనుకో. నేనేమనుకుంటాను, 50 అనుకుంటా. ఓకే, లేదా 40 అనుకో, 45 అనుకో, నీ ఇష్టం. 40, 45, 50 నీ ఇష్టం. అనుకోవడమే, అనుకో. ఓకే, అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 అనుకున్నా అండి. 50 అనుకున్నా. సో ఇక చెక్ చేద్దాం. 50కి 48 అంటే ఒక 2 తక్కువ ఉంది. 50 to 56 అంటే ఒక 6 ఎక్కువ ఉంది. 50 to 13 అంటే ఒక 11 తక్కువ ఉంది. 50 to 43 అంటే ఒక 7 తక్కువ ఉంది. 50 to 49 1 తక్కువ ఉంది. 50 to 54 ఒక 4 ఎక్కువ ఉంది. 50 to 52 ఒక 2 ఎక్కువ ఉంది. 50 to 41 ఒక 9 తక్కువ ఉంది. ఇక బ్యాలెన్స్ చేయండి. చూడండి, ఇక్కడ ప్లస్ 9 ఉన్నాయి. 4 and 2 6. ఇది ఒక 6, 12 ఉందండి. ప్లస్ లో 12 ఉన్నాయి, మైనస్ లో 11 ఉంది. కట్ చేయి.
ప్లస్లో 12, టోటల్ 12 ఉంది. 6, 6, 12, ఒక 11 కట్ చేశాను, ఇంకా 1 కట్ చేయాలి. ఓకే, 12, 12 మైనస్ తీస్తాను, ప్లస్లు నెగిటివ్స్ తీస్తాను. ఇంకేంది చూడండి, -2, -7 అంటే -9, -9, -18, ఒక 18 తగ్గించాలి. సో ఒక 18 తగ్గించాలి. ఎన్ని నెంబర్స్కి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెంబర్స్కి. 8 నెంబర్స్కి 18 తగ్గించాలండి. ఈచ్ నెంబర్కి ఎంత? 8 టేబుల్, 8 2s 16, 2 ఉంది, 0.0, 8 2s 16, 4 వచ్చింది, 0, 8 5s అంటే ఒక 2.25 తగ్గించాలి. ఇది రియల్ వాల్యూ కాదు. ఇందాకైతే బ్యాలెన్స్ చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ అన్ని 0 వచ్చింది. సో ఇదే రియల్ వాల్యూ అయిపోయింది. ప్లస్ ఎక్కర్లా మైనస్ ఎక్కర్లా. కానీ ఇప్పుడు ఏమైంది? ఒక 2.25 తగ్గించమన్నాడు. సో ఇది అనుకున్నాం కదా, దీనికి ఒక 2.25 తగ్గించండి. ఆన్సర్ 47.75 ఆన్సర్ అయిపోయింది. క్లియర్? దిస్ యువర్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్ చేస్తే యావరేజ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్వశ్చన్ చూడండి సార్. The sale quantity in a shop is recorded for 4 different quarters. Following data is. దుకాణంలో అమ్మకాల నాణ్యత 4 వేరు త్రైమాసిక నెలల్లో నమోదు చేయబడింది. వాట్ ఈస్ ద యావరేజ్ సేల్ పర్ క్వార్టర్? సి ఎవ్రీ క్వార్టర్ కి సేల్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ క్వార్టర్ లో 200 రూపీ సేల్ వచ్చింది, సేల్ అమౌంట్. ఓకే, సెకండ్ క్వార్టర్ లో 100, థర్డ్ క్వార్టర్ లో 350, ఫోర్త్ క్వార్టర్ లో 550 సేల్స్ ఉంది. యావరేజ్ గా ఇయర్ కి సేల్ అంతా అని అడిగాడు. యావరేజ్ లో ఈ క్వార్టర్ కి సేల్ అంతా యావరేజ్ అంతా అడిగాడు. సో సింపుల్, ఏం చేయాలంటే వీటికి యావరేజ్ చేయాలి. ఎలా చేద్దాం యావరేజ్? అనుకో నీ ఇష్టం. అనుకో, ఏదో ఒక వాల్యూ అనుకో ఏమనుకుంటావు? నీ ఇష్టం అనుకో. నేను ఒక 300 అనుకుంటాను, నీకు నచ్చిపోతే నీ ఇష్టం, ఏమని అనుకో. నేను ఒక 300 అనుకున్నా. సో బ్యాలెన్సింగ్ చూడండి, 300 200 తగ్గింది. ఇక్కడ ఎంత? ఒక 100 తగ్గింది. ఇక్కడ ఒక 200 తగ్గింది. ఎస్ ఆర్ నో? సో 300కి 350 అంటే ఇక్కడ పెరిగింది ఒక 50. సో 300కి 550 అంటే పెరిగింది ఒక 250. బ్యాలెన్స్ అయ్యి నెగిటివ్స్ మొత్తం చూస్తే 250, 50, 300, పాజిటివ్స్ 300, నెగిటివ్స్ 300, బ్యాలెన్స్ కట్ అయిపోయింది. 0 వచ్చింది. అంటే ఇదే ఆన్సర్. 300 ఆన్సర్. 300 ఇస్ ఆన్సర్ యావరేజ్. ఎందుకంటే బ్యాలెన్స్ అయిపోయింది, ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, ఒకవేళ నెగిటివ్ వచ్చింది, ఇక్కడ బ్యాలెన్సింగ్ లో నెగిటివ్ వచ్చింది, సో సబ్ట్రాక్ట్ చేసుకో దీంట్లో నుంచి. పాజిటివ్ వస్తే యాడ్ చేయి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. Look at the question. 2 football teams, Team A and Team B, played in a tournament and the following are the goals done in 6 matches. 2 ఫుట్బాల్ జట్లు టీమ్ ఏ మరియు టీమ్ బిలు ఒక టోర్నమెంట్ లో ఆడారు మరియు 6 మ్యాచ్ల్లో చేసిన గోల్స్ ఇవి వాళ్ళు చేసిన గోల్స్ అండి 6 మ్యాచెస్ లో. ఓకే, టీమ్ ఏ గోల్స్, టీమ్ బి గోల్స్ ఇచ్చారు. నా టీమ్ ఏ వాళ్ళు ఫస్ట్ దాంట్లో 2 గోల్స్ చేశారు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ టీమ్ బి కూడా ఇచ్చారు. Based on the average targets, what confusion we can derive? సగటు లక్ష్యాల ఆధారంగా మనం ఏ గందరగోళాన్ని పొందవచ్చు? ఇది గ్రూప్ డి లో అడిగిన క్వశ్చన్ అండి. ఓకే, సో ఆప్షన్స్ బట్టి చెప్పాలి. యావరేజ్ గోల్స్ ఆఫ్ టీమ్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. యావరేజ్ గోల్ ఆఫ్ టీమ్ ఏ ఈజ్ హయ్యర్ దాన్ టీమ్ బి. యావరేజ్ గోల్ ఆఫ్ టీమ్ ఏ ఈజ్ టీమ్ ఏ అండ్ టీమ్ బి ఈజ్ లెస్. యావరేజ్ గోల్ ఆఫ్ టీమ్ బి ఈజ్ హయ్యర్ దాన్ ఆఫ్ టీమ్ ఏ. ఓకే, సో ఇలా 4 ఇచ్చారు ఆప్షన్స్. ఫస్ట్ ఒక పని చేయి, టీమ్ ఏ యావరేజ్, టీమ్ బి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయి. దాన్ని బట్టి నువ్వు డిసైడ్ చేయొచ్చు ఆన్సర్. టీమ్ ఏ యావరేజ్ చేయండి, టీమ్ ఏ యావరేజ్ చేయండి. సార్ ఇవి డైరెక్ట్ వాల్యూస్ డైరెక్ట్గా యాడ్ చేయండి, దీనికోసం చేయక్కర్లా, యాడ్ చేయండి డైరెక్ట్గా. 2 + 1 3, 3 + 3 6 + 4 10, 10 + 2 12. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ 12 బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఆర్ 6 మ్యాచెస్. సో యావరేజ్ ఎంత అంటే 2. ఓకే, అలాగే టీమ్ బి 3, 4, 9, 10, 12. Sum of quantities by number of quantities are 6. Average 2. So team A average anta ante 2. Team B average kuda 2 ne. So the first option, average goal of team A, team B are equal. Yes. Team A average 2, team B average 2. Rendu equal annadu. Yes. First option e answer. Vaadu team A peddadi, team B pedda options cheyadu kaadu. Aa rendu equal unnai. Team A average score, team B average goals equal unnai. That's your answer. First option is answer. నెక్స్ట్ అలా క్వశ్చన్ నెంబర్ 4. ఇది సిబిటి ఎన్టీపీసీలో అడిగారు. 2022లో ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ అండి. ఓకే, ఫ్యామిలీ స్పెండ్స్ 4,600, 5,600, 4,800, 3,800, 6,000 on the groceries in the first 5 months of the year.
హౌ మచ్ షుడ్ ద ఫ్యామిలీ స్పెండ్ ఇన్ ద 6th month? 6th month లో ఎంత స్పెండ్ చేయాలి? To make the average expenditure of the family on the groceries for 6 months is 4,500. యావరేజ్ 4,500 అవ్వాలంటే ఆ 6th month లో ఎంత స్పెండ్ చేయాలి? క్వశ్చన్ చూడండి గైస్, మంత్లీ శాలరీ రాగానే ఏం చేస్తామండి? గ్రాసరీస్ కి ఖర్చు పెడతాం. ఎస్ ఆర్ నో? డబ్బు రాగానే ఏం చేయాలి? ఇంట్లో నెలలా జీతం రాగానే ఏం చేస్తారు? ఇంట్లో పేరెంట్ డాడీ చేస్తారు, షాప్కి వెళ్తారు, సరుకులు తెస్తారు, నెలకు సరిపోయేలా. ఎస్ ఆర్ నో? నెలలా ఖర్చు పెడదాం అనుకుంటేస్తారు. నేను ఇంట్లో ఏమంటానంటే యావరేజ్గా 4,500 ఖర్చు పెట్టాలి 6 months. ఎవ్రీ మంత్ 4,000. యావరేజ్ 4,500 మీనింగ్ ఏంటంటే ఎవ్రీ మంత్ 4,500 ఖర్చు పెడదాం అనుకున్నాను. ఫస్ట్ మంత్ 4,500, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, 6th month, ప్రతి మంత్ కూడా 4,500 ఖర్చు పెట్టాలి. యావరేజ్ 4,500 అవ్వాలంటే. కానీ కొన్ని మంత్స్ ఎక్కువ పెట్టి, కొన్ని మంత్స్ తక్కువ పెట్టి యావరేజ్ చేయాలి 4,500. ఓకే, సో వాడు ఫస్ట్ 5 months ఎక్స్పెండిస్ ఇచ్చారు. మరి 6th month లో ఎంత పెడితే, 6th month లో ఎంత ఖర్చు నేను పెడితే, 6th month లో నేను ఎంత ఖర్చు పెడితే ఆన్ అన్ యావరేజ్ ఐఎమ్ గెటింగ్ 4,500. దట్స్ మై క్వశ్చన్, రైట్? లుక్ గైస్, అబ్జర్వ్. ఇక బ్యాలెన్స్ చేద్దామండి. బ్యాలెన్స్. సో యాక్చువల్గా యావరేజ్ 4,500 ఇచ్చారు, బట్ ఫస్ట్ మంత్లో చూస్తే ఒక 100 రూపీ ఎక్కువ ఖర్చు పెట్టాను. 4,500 యావరేజ్ అండి. సెకండ్ మంత్ చూస్తే ఒక 1,100 రూపీ ఎక్కువ ఖర్చు పెట్టాను. 4,500 యావరేజ్ అండి. థర్డ్ మంత్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టాను, ఒక 300. ఫోర్త్ మంత్లో తక్కువ పెట్టానండి. ఎంత అంటే ఒక 700 రూపీ తక్కువ పెట్టాను. ఇక 5th మంత్లో కూడా ఎక్కువ పెట్టాను, ఒక 1,500 రూపీ ఎక్కువ పెట్టాను. ఓకే, సో నా క్వశ్చన్ 4,500కి నెక్స్ట్ లాస్ట్ మంత్ లో ఎంత పెట్టాలి? ఎక్కువ పెడతావు, తక్కువ పెడతావు, సో దట్ ఇది యావరేజ్ అవ్వాలి. ఓకే, బ్యాలెన్స్ 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 బ్యాలెన్స్. ఓకే, బ్యాలెన్సింగ్ గైస్, అబ్జర్వ్. బ్యాలెన్సింగ్ -700 కట్ చేసుకోవాలండి. 700 కట్ చేసుకోవాలి గైస్. అబ్జర్వ్. 1,100, 1,200, 1,500. 15 + 15 3,000. 3,000 నుంచి 700 కట్ చేయండి. 3,000 నుంచి 700 డబ్బులు కట్ చేయండి. 3,000 నుంచి 700 తీసేయండి. 2,300 అయిపోయింది. ఇది -2,300 -700 కంబైన్ చేసుకుంటే 3,000 పాజిటివ్, 3,000 నెగిటివ్ బ్యాలెన్స్ అయిపోయింది. అంటే ఏంటి? ఈ 4th month ఏం చేయాలంటే ఒక 2,300 సబ్ట్రాక్ట్ చేయాలి. 4,500కి ఒక 2,300 సబ్ట్రాక్ట్ చేయండి. ఆన్సర్ 2,200. సో 6th month లో నేను పెట్టాల్సింది ఎంత అంటే 2,200. టు గెట్ యావరేజ్ ఆఫ్ దట్ వన్ 2,200 రూపీ నేను ఖర్చు పెట్టాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, a grocer has a sale of 6,435, 6,927, 6,855, 7,230, 6,562 for the 5 consecutive months. How much sale must he have to in the 6th month? 6th month లో ఎంత సేల్ పెట్టాలి so that he gets an average of 6,500. యావరేజ్ సేల్ 6,500 అవ్వాలంటే 6th month లో ఎంత పెట్టాలి? క్వశ్చన్. యా, లుక్. ఒక కిరాణా వ్యాపారి వరుసగా 5 నెలలకి 6,435, 6,927, 6,855, 7,230 మరియు 6,562 రూపాయలు అమ్మకం చేశాడు. అతను 6 నెలల్లో ఎంత విక్రయించాలి? తద్వారా అతనికి అమ్మకం సగటున 6,500 రూపాయలు అవ్వాలి. సగటు ఇంత అవ్వాలంటే 6th month లో ఎంత పెట్టాలి? క్వశ్చన్, రైట్? లెట్స్ స్టార్ట్ నౌ. లుక్ గైస్, వాడు యావరేజ్ వాల్యూ ఇచ్చేసారండి. ఇది యావరేజ్ అంటే ఏంటి? ప్రతి నెల కూడా 6,500 పెట్టాలి. ప్రతి నెల కూడా ఒక మంత్ ఎక్కువ పెట్టు, ఒక మంత్ తక్కువ పెట్టు. ఆన్ అండ్ యావరేజ్ ప్రతి మంత్ నేను పెట్టాల్సిన ఖర్చు ఎంత అంటే 6,500. సో బ్యాలెన్స్ చేసుకున్నాక పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయా, నెగిటివ్స్ ఎక్కువ చూసుకో. తర్వాత ఏది పాజిటివ్ ఎంత ఎక్కువ ఉంటే అక్కడ సబ్ట్రాక్ట్ చేయి, నెగిటివ్ ఎంత ఎక్కువ ఉంటే అక్కడ యాడ్ చేసుకో. దట్స్ సింపుల్. లెట్స్ సి 6తో డబ్బులు అనుకోండి. మీరు నెంబర్స్ అనుకుంటే చేయడం కష్టమైంది. డబ్బులు అనుకో. 6,500, 6,435 తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ఏడా 500. 6,000 సేమ్ పక్కన పడే. ఏడా 500 రూపీస్, ఇక్కడ 435. ఇక్కడ 500 రూపీస్, ఇక్కడ 435 రూపీ. ఎంత తక్కువ ఉంది? 65 రూపాయలు. ఎసాను డబ్బులు అనుకో వస్తుంది. ఓకే, ఇది 6,500, 6,900, 6,000 వదిలేసి ఇది 500 రూపాయలు, ఇక్కడ 927 ఎక్స్ట్రా ఉంది. ఎంత? 427. 6,500, 6,855, 66 వదిలేసి 500, 855 ఎంత ఎక్కువ ఉంది? 355 ఎక్కువ ఉంది. 6,500 ఒక 7,000 అంటే ఒక 500 + 230 730 ఎక్కువ ఉంది. 730 ఎక్కువ ఉంది. 6,500, 6,562 ఎక్కువ ఉంది. ఒక 62 ఎక్కువ ఉంది.
ఇప్పుడు ఏవైతే ఎక్కువ ఉన్నాయో ఇవన్నీ ప్లస్, ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ ఉంది, ఇక్కడ -65 + 62 కచ్చి 62 కట్ చేసేస్తే ఇంకా ఇంకా 3 కట్ చేయాలి. ఇందులో ఒక 3 కట్ చేయి, ఏదో దాంట్లో నీ ఇష్టం ఏదో 3 కట్ చేయి, దేంట్లో దాంట్లో 3 కట్ చేయి, 3 కట్ చేస్తా 7లో 3 కట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ 62 పోయింది రా, ఇంకో 3 కట్ చేయి, ఇంకో 3 కట్ చేస్తే 4 ఇది 4 చేస్తాను. ఓకే, ఇక్కడ 7లో 3 కట్ చేసుకున్నాను, రైట్. ఇప్పుడు చూడండి, యాడ్ చేసుకో ఇవన్నీ, ఎంత వచ్చినాయి మొత్తం 700, 300, 1000, 1000, 1400, 1400, 1450, 1480, 1480, 1500, 1509, ఈ మొత్తం యాడ్ చేస్తే 1509 రూపాయలు ప్లస్ ఉంది. ఓవరాల్ గా ప్లస్ లో ఎక్కువ ఉంది ఎంత అంటే 1509. సో అక్కడ ఏం చేస్తాను, ఆ 1509 ని సబ్ట్రాక్ట్ చేసి అయిపోయింది ఆన్సర్. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఎక్కువ ఉందో అది సబ్ట్రాక్ట్ చేసుకో ఆన్సర్. ఒక 1509 రూపీస్ సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, ముందు ఒక 1500 ఫస్ట్ ఆఫ్ ఆల్ 6500, ఓ 1500 ఫస్ట్, 6500లో 1500, 5000, ఇంకో 9 రూపాయలది, 4991. ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. అంటే యావరేజ్ ఎలా చేయాలో అర్థమవుతుందా మీకు? బ్యాలెన్సింగ్ చేసుకుంటూ యావరేజ్ అనేది ఈజీ అవుతుందండి. అంతేగాని సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఫార్ములా వేస్తా అంటే వరస్ట్ మెథడ్. ఫార్ములా వేస్తే వరస్ట్ మెథడ్, ఆన్సర్ వస్తే కానీ జాబ్ రాదు. మరి ఏం చేయాలి? లాజిక్తో చెయ్యి, ఈజీగా వచ్చేస్తాయి ఆన్సర్స్. ద యావరేజ్ ఆఫ్ 29.75, 18.25 and number n is 23. వాడు యావరేజ్ ఇచ్చారు 23. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? ఈ n వాల్యూ ఎంత? క్వశ్చన్. ఆ n వాల్యూ ఎంత? చూడండి క్వశ్చన్. ఈ 3 సంఖ్యల యొక్క సగటు 23 అయితే n విలువ ఎంత అని అడిగాడు. ఇక్కడ యావరేజ్ ఇస్తారు. యావరేజ్ 23 అంటే మీనింగ్ ఏంటి? ప్రతి నెంబరు 23, ఒకటి ఎక్కువని తక్కువని ప్రతి నెంబర్ 23 అవ్వాలి. 23 అవ్వాలి. కానీ ఇక్కడ కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ బ్యాలెన్సింగ్ చేద్దాం. బ్యాలెన్సింగ్ చెయ్యి. 23కి ఎక్స్ట్రా ఎంత చెప్పండి? డబ్బులు అనుకో 23, 29 అంటే 6 రూపాయలు ఎక్స్ట్రా, 6.75. డబ్బులు అనుకో ఇది 23, ఇది 19 రూపీస్ అనుకో, కాసేపు 19 అనుకో, 20 ఇది 18.25, ఫస్ట్ 19 అనుకో, 23, 19 అంటే 4 రూపీస్. ఇంకో తగ్గించు అంటే 4 ఎంత వస్తుంది? 23, 18 కదా, 18, 19, 19 అనుకుంటే 4, ఇంకో 0.25 తీసేయండి, 4.75 తక్కువ ఉంది. చూడండి 18, ఈ రెండు యాడ్ చేసుకుంటే ఇది తక్కువ ఉంది, ఇదేంటి ఎక్కువ ఉంది, ప్లస్ ఉంది, ఇది తక్కువ ఉందండి, ఇది తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ పాజిటివ్ లో 6.75 ఉంది, ఇక్కడ నెగిటివ్ లో 4.75 ఉంది. ఇంకా బ్యాలెన్స్ ఆల్రెడీ ఈ పాజిటివ్స్ నెగిటివ్స్ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ పాజిటివ్ లో ప్లస్ గా, నెగిటివ్ ఎంత ఉండాలి? ఇంకొక 2 చేసాం అనుకోండి, 4, 2 ఎంత అంటే 6.75 సరిపోతుంది. అంటే ఏంటి? 23కి ఒక 2 తీసేస్తే ఆన్సర్. సో 2 తీస్తే ఎంత వస్తుందండి? 21. సో ద ఆన్సర్ ఈస్ 21. ఆప్షన్ డి ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 2 numbers is xy, 1 number is x, what is the other number? 2 సంఖ్యల సగటు xy. మొదటి సంఖ్య x అయితే మరొక సంఖ్య ఎంత? క్వశ్చన్. ఓకే, సింపుల్. చూడండి, యావరేజ్ ఆఫ్ 2 numbers ఉన్నారు. 2 numbers అంటే ఏంటి? ఒక 2 నెంబర్ ఏ అనుకున్నాను, ఒక నెంబర్ బి అనుకున్నాను. ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు xy. అందులో ఒక నెంబర్ ఇచ్చారు x, ఒక నెంబర్ ఇచ్చేసారు x, ఇంకో నెంబర్ ఎంత? క్వశ్చన్. వాట్ ఈస్ ద అదర్ నెంబర్? ఈ 2 పంపించి 2 సంఖ్యల యొక్క సగటు ఇచ్చారు. ఒక సంఖ్య x అయితే ఇంకొక సంఖ్య ఎంత? ఓకే, సో కమాన్, ఈ 2 వస్తే ఏమవుతుంది? x ప్లస్ b ఎంత అంటే 2xy. ఇక b వాల్యూ కావాలి. ఈ x వస్తే 2xy లోంచి ఒక x తీయాలండి. ఆన్సర్ 2xy లోంచి ఒక x తీయాలి. ఆప్షన్ సి ఆన్సర్. క్లియర్? ఆప్షన్ సి అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్. The arithmetic mean of a set of 16 observations is 12. If 8 is subtracted from each of 6 of these observations, the new arithmetic mean is. చూడండి జాగ్రత్తగా. Arithmetic mean of set of 16 observations. మొత్తం ఒక 16 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఒక 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. మీన్ ఎంత అంటే 12. అర్థమెటిక్ మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒకటే మీనింగ్. ఒక 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయండి, యావరేజ్ 12 అన్నాడు. ఇఫ్ 8 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ 6 ఆఫ్ దీస్ నంబర్స్, ఫస్ట్ 8 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఆఫ్ యూ. ఒక 8 సబ్ట్రాక్ట్ చేశాడు ఫస్ట్ 6 numbers లోంచి 8 సబ్ట్రాక్ట్ చేశారు. దెన్ ద న్యూ అర్థమెటిక్ మీన్ ఈజ్. ఇప్పుడు కొత్త అర్థమెటిక్ మీన్ అంతా అని అడిగారు. జాగ్రత్తగా చూడండి, లాజికల్ గా ఆలోచిద్దాం. ఓకే, చూడండి,
ఒక 16 సంఖ్యల యొక్క సగటు ఇచ్చారు. ఒక 16 నెంబర్లు ఉన్నారు. సగటు ఎంత అంటే 12. ఆ వీటిలోంచి మొదటి 6 పరిశీలన నుండి 8 తీసివేస్తే కొత్త సగటు ఎంత అన్నాడు. ఫస్ట్ 6 నెంబర్స్ నుంచి 8 సబ్ట్రాక్ట్ చేశాడు. చూడండి, మొత్తం మీద నీకేం చెప్పాను, బ్యాలెన్సింగ్ అనే కాన్సెప్ట్ చెప్పాను. ఇంతకుముందు ఏంటి, బ్యాలెన్స్ చూడండి, మొత్తం మీద ఎంత ఇచ్చారు. ఇక వీటిల్లోంచి ఏం మార్చాలి, ఈ 16 నెంబర్స్ కి మిగతా అన్ని సేమ్ ఉంచారు. అంటే మొత్తం మీద నెగిటివ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక 48 తగ్గించారు. ఎన్ని నెంబర్స్ గాను 16 నెంబర్స్ కి 48 తగ్గించారు. అంటే ప్రతి నెంబర్ కి కూడా 3 తగ్గించారు. ప్రతి నెంబరు అంటే సగటు అని అర్థం. ఈచ్ నెంబర్ అంటే యావరేజ్ మీనింగ్. సో ఇంతకు ముందు యావరేజ్ 12, ఒక 3 తగ్గించండి. సో ఆన్సర్ ఏమవుతుంది, 9 అనేది ఆన్సర్. ఆప్షన్ డి ఆన్సర్. క్లియర్? చూడండి, అంటే లాజికల్ మేనర్ లో థింక్ చేయి. 16 నెంబర్స్ ఉన్నాయి, యావరేజ్ 12 అన్నాడు. అంటే మైండ్ లో ఏంటి, ప్రతి నెంబర్ 12 ఉంటాయి. ఫస్ట్ 6 నెంబర్స్ నుంచి 8 తీసా అన్నాడు. తర్వాత వాడికి ఏం చెప్పలా, ఫస్ట్ 6 నెంబర్స్ లో 8 తీసాడు, యావరేజ్ ఎంత అన్నాడు. అంటే మొత్తం మీద ఎంత తీసాడు, ఒక 48 తీసాడు. ఎన్ని నెంబర్స్ కి, 16 నెంబర్స్ కి 48 తీసాడు. అంటే ప్రతి నెంబర్ కి ఒక 3 తగ్గించాడు. ఎస్ అన్నో, ప్రతి నెంబర్ కి ఒక 3 తగ్గించాడు. అంటే ప్రతి నెంబర్ అంటే అర్థం ఏంటి, యావరేజ్ ఒక 3 తగ్గించు. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. I'll have you question number 9. I'll have you. Average of A, 11, 23, 17 is 15. వీటి యావరేజ్ ఇచ్చారు 15. అలాగే యావరేజ్ ఆఫ్ A, B, 12, 25 వీటి యావరేజ్ ఎంత అంటే 16. నా క్వశ్చన్ A/B వాల్యూ ఎంత? ఇది క్వశ్చన్ అండి, ఇదంతా క్వశ్చన్. కమాన్ గైస్. ఈ 4 సంఖ్యలకి సగటు ఇచ్చాడు 15. ఈ 4 సంఖ్యలు సగటు ఇచ్చాడు 16. ఇందులో ఏ వాల్యూ ఉంది, ఇందులో బి ఉంది. A/B ఎంత అని అడిగాడు. ఫస్ట్ పాయింట్, ఏ వాల్యూ కనుక్కుందాం అండి. యావరేజ్ 15 అంటే అర్థం ఏంటి, నీ మైండ్లో ఏముంది, ప్రతి నెంబరు 15 ఉంది. బ్యాలెన్స్ చేస్తూ ఏ వాల్యూ కనుక్కో. 15కి ఎక్స్ట్రా ఉంది 2, 15కి ఎక్స్ట్రా ఉంది 8, 15కి తక్కువ ఉంది 4. ఇప్పుడు బ్యాలెన్స్ ఇది ఎక్స్ట్రా తక్కువ డిసైడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ 10 ఎక్కువ ఉంటే ఇక్కడ 10 తక్కువ ఉండాలి. పాజిటివ్స్ 10 ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్స్ 10 తక్కువ ఉండాలి. అంటే ఒక 6 తీసేయాలి. యావరేజ్ 15 అంటే ప్రతి నెంబరు 15 అండి. 15 నుంచి ఈ 6 తీసేసేయండి. 15 నుంచి 6 తీస్తే ఏ వాల్యూ ఎంత అంటే 9. అయిపోయింది, ఏ వాల్యూ వచ్చేసింది. 9. ఇప్పుడు బి వాల్యూ కనుక్కుందాం. ఓకే, బి వాల్యూ కనుక్కుందాం. సో యావరేజ్ 16 మీనింగ్ ఏం చెప్పండి, ప్రతి నెంబరు కూడా 16. యావరేజ్ 16 మీనింగ్ ప్రతి నెంబరు 16. ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ 9 ఎక్కువ ఉంది. ఇక్కడ తగ్గిందండి, ఒక 4 తగ్గింది. ఇది తెలియదు నాకు, 16కి 9 అంటే మళ్ళా ఇక్కడ తగ్గింది. ఎంత, ఒక 7 తగ్గింది. జాగ్రత్త చూడండి, పాజిటివ్స్ నెగిటివ్స్ చూద్దామండి. పాజిటివ్ నెగిటివ్ అబ్జర్వ్ చేస్తే యావరేజ్ 16 అంటే మీనింగ్ ప్రతి నెంబరు 16. ఇది 16. సో పాజిటివ్స్ తీసుకుంటే ఇక్కడ ఒక 9 ఎక్స్ట్రా ఉంది. నెగిటివ్స్ చూస్తే -7, -4, -11 అండి. -11 ఉంది. అంటే ఇక్కడ ప్లస్ ఎంత ఉండాలి, ఎక్స్ట్రా ఒక 2 ఉంది అనుకోండి. చూడండి, నీకు బ్యాలెన్స్ అయిపోయింది. +2 +9 11, -7 -4 11. బ్యాలెన్స్. ఓకే, ఈ నంబర్ కి ఒక 2 యాడ్ చేసేయి. 16కి 2 యాడ్ చేయి. బి వాల్యూ 18. ఓకే, ఏ వచ్చింది, బి వచ్చింది. A/B కావాలి. ఏ అంటే ఎంత, ఏ అంటే 9 వచ్చింది, బి అంటే 18 వచ్చింది. సో ఆన్సర్ ఎంత అంటే 1/2. ఆప్షన్ డి ఆన్సర్. క్లియర్ గైస్? అంటే చూడండి, యావరేజెస్ అనేది ఎలా చేయాలంటే, మీరు రాసుల మొత్తముపై రాసుల సంఖ్య అనేది ఫార్ములాగా చూడడానికే, కానీ ఇలా లాజికల్గా చెయ్యాలి. ఇది ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ అండి. యావరేజ్ లో మొత్తం 14 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇది ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్. మీరు అన్ని కాన్సెప్ట్స్ విన్నారా, ఏ క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలరు. విఎంఆర్ లాజిక్స్ అనేది ఇప్పుడు ఈ క్లాసెస్ వింటే, అర్థమెటిక్ అనేది మీ జాగ్రత్తగా చూస్తే, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ అర్థమెటిక్ క్లాసెస్ విన్నారనుకోండి క్లియర్గా, ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వనండి, లేకపోతే సిజిఎల్ అవ్వనండి, సిహెచ్ఎస్ అవ్వండి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, బ్యాంకింగ్, ప్రతి ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చండి. విఎంఆర్ లాజిక్స్లో నువ్వు క్లాసెస్ విను, యాప్ డౌన్లోడ్ చేసుకో, క్లాసెస్ చూడు, ప్రతి క్వశ్చన్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజీగా, ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. అంటే లాజికల్గా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం, మ్యాథమెటిక్స్ కాదు. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్ లాజికల్లీ. ఓకే, రైట్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ VMR. లవ్ యూ ఆల్. బై. థ్యాంక్ యూ.